కస్టమర్ పల్స్ కస్టమర్ పల్స్ తెలుసుకోవాలన్నమాట. కస్టమర్ సరిగ్గా వాచ్ చేయాలి. ఏం తెలియకుండా పాలసీ చెప్తే చాలా రిస్క్ అనమాట. వాళ్ళు ఏంటి, అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, పిల్లకాయలు ఏంటి, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కి ఎంత కావాలి, ఏం చదివిద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే అప్పుడు బాగా రిలేట్ అవుతుంది పాలసీ. అందరికీ మనం ఒకటే కాన్సెప్ట్ చెప్పకూడదు అనమాట, ఒకటే పాలసీ. ఎక్కువగా మీరు గనక మీరు మనస్ఫూర్తిగా మీరు కస్టమర్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఇస్తే మీరు నిలబడతారు ఈ మార్కెట్లో. సో షార్ట్ టర్మ్ లో చూడకండి. ఎందుకంటే మీకు ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తున్నారో కస్టమర్, ఆ రెస్పెక్ట్ ఇచ్చిన కస్టమర్ ని మనం చీట్ చేయకూడదు. ఓకే, ఏం చెప్పాను? మనకి ఎవరైతే మనకి ఎవరు కట్టరు, మనల్ని నమ్మిన వాడిని మనం చీట్ చేసాం అనుకోండి, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ సార్. యూ షుడ్ నాట్ డూ. మనకి ఇన్ ది నేమ్ ఆఫ్ కమిషన్ మీరు అర్మా లైఫ్ స్కిల్స్ ద్వారా ట్రావెల్ చేసినప్పుడు మీకు ఎథికల్ గా కస్టమర్ ఓరియంటేషన్ తోటి లాంగ్ టర్మ్ లో ఉండాలి. ఐ డోంట్ వాంట్ యూ టు ఎర్న్ 10 lakhs అండ్ గో అవే ఫ్రమ్ ద మార్కెట్. మీరు అట్లా ఇన్సూరెన్స్ లో ఒక బ్రాండ్ అయిపోవాలన్నమాట. మీ ఊర్లో మీరు ఎవరు ఈయనంటే ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఆయన అంటే ఏజెంట్ లింగం లాగా అయిపోవాలన్నమాట. లింగం టాప్ క్లాస్ ఫెలో, ఈజ్ ఎ ట్రూ రోల్ మోడల్ ఏజెంట్ అనమాట. మరి లేకపోతే 20 సంవత్సరాలు ఎట్లా చేస్తాడండి బిజినెస్? అదే ఈ కాంట్ సర్వైవ్ యూనో. సో ఫ్రెండ్స్, అందువల్ల మనము 2 ఫింగర్స్ మాట్లాడాము. మనము ఫస్ట్ ఇయర్ కమిషన్ మనం ఖర్చు పెట్టుకొని, మీరు రాసుకోండి, బుక్ లో రాసుకోండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు స్పెండ్ మై ఫస్ట్ ఇయర్ కమిషన్ ఫర్ మై ఇయర్లీ ఎక్స్పెన్సెస్. నేను నా యొక్క మొదటి సంవత్సరం ఆదాయాన్ని నేను ఖర్చు పెట్టుకుంటాను. నా రెన్యువల్ కమిషన్ ని నేను నా ఫ్యూచర్ కార్పస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. నెంబర్ 2, మీరు ఇఫ్ యు ఆర్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ఎస్బీఐ లైఫ్, మీకు డిఆర్ఎం క్లబ్ అనుకుంటా, డిఆర్ఎం క్లబ్ మెంబర్ కి పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. పెన్షన్ ఇది ఏ కంపెనీలోని లేదు. మీరు ఇఫ్ యు ఆర్ ఎన్ ఏజెంట్ ఆఫ్ ఎస్బీఐ లైఫ్, డిఆర్ఎం క్లబ్ మెంబర్ 2 years అనుకుంటే చేయాలి. చేస్తే మీకు ఎంతైతే రెన్యువల్ కమిషన్ వస్తుందో, సపోజ్ ఇఫ్ యూఆర్ ఎర్నింగ్ 10 lakhs కమిషన్ కదా, అందులో 75,000 7.5% మీకు పెన్షన్ లో వేస్తారన్నమాట. పెన్షన్ ఫ్యూచర్ సెక్యూర్ ఫండ్ అని పెడతారు. అలాగనే మీరు లాంగ్ టర్మ్ ఉన్నారనుకో, మీకు అది కూడా ఒక 40-50 లక్షల రూపాయలు రావడానికి ఆపర్చునిటీ ఉంటుంది. ఎస్ ఆర్ నో? అందరూ ఒకసారి క్లాప్ కొట్టండి. Extraordinary. Okay. So you are an employee. You are getting monthly, you are getting yearly, you are getting renewal, you are getting pension, you are getting recognition, and you are with a brand. అండ్ మీ దగ్గర మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ప్రాబ్లం ఏంది? మనకు అవసరం ఉంది. మనకి పొట్టోడు ఉన్నాడు, పొడవాడు. సో మనకి ఇన్కమ్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇటువంటి సిచ్యువేషన్ లో? మనం కంపల్సరిగా, సో అగైన్ గో బ్యాక్ టు యువర్ కార్పస్. ఇప్పుడు రాయండి, ఐఎమ్ కాన్ఫిడెంట్. రాయండి. గణేష్, గోపాల, గ్రేజీ గారు, కిరణ్ గారు, షణ్ముఖ, యూ కెన్ కమ్ ఇన్ ద వీడియో. చాగంటి నాగభూషణ్ రావు గారు, చెంటాడు. అర్థమైందా? ఏం చేశాను? ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్. ఇప్పుడు మీ పిల్లలకి ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చిందండి? ఇందాక పిల్లలకి మనం రిటైర్మెంట్ కార్పస్ చెప్పారు. మరి పిల్లల ఎక్స్పెన్సెస్ ఎంత వచ్చింది? వాళ్ళ చదువులకి, మ్యారేజ్లకి 1 crore వచ్చింది. ఒక్కొక్కరికి 1 crore ఉంటుందండి. 1 crore ఉంటుంది మినిమం. అంటే టోటల్ ఎక్స్పెన్సెస్ అనమాట. అప్ టు ఎడ్యుకేషన్ ప్లస్ మ్యారేజ్ రఫ్ గా తీసుకున్నా కానీ 2 కోట్ల రూపాయలు అక్కడ కావాలి. ఈ 2 కోట్ల రూపాయలు మనం ఈ న్యూ ఇయర్ కమిషన్ ద్వారా మనం మేనేజ్ చేయాలి. 2 కోట్ల రూపాయలు 20 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 10 లక్షల రూపాయలు మనం న్యూ బిజినెస్ కమిషన్ ఎర్న్ చేయాలి. రాసుకోండి. 10 lakhs అంటే చాలా మంచి శాలరీ. మనందరికి ఉండవు అంత శాలరీ. మీరు ఎవరైనా ఎంప్లాయ్ అయితే 4-5 lakhs ఉంటాయేమో అంతే. సో 10 లక్షల రూపాయలు మనం న్యూ కమిషన్, ఒక 2-3 లక్షల రూపాయలు రెన్యువల్ కమిషన్ పెట్టుకొని మనం
ఆ విధంగా కనుక మనం వర్క్ చేసి గట్టిగా చేస్తే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే.